శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. జూరాల సుంకేసుల నుంచి 4,36,433 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఇక 2 రోజులుగా ఈ ఇన్ఫ్లో తగ్గడం లేదు. రేపు ఉదయం గేట్లు ఎత్తేసే అవకాశం కనబడుతోంది. గంగా హారతి ఇచ్చిన తర్వాత అధికారులు గేట్లు ఎత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 876.70కు చేరింది. అంటే కేవలం ఒక 10 అడుగులు మాత్రమే తేడాగా ఉంది పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి. ఇక పూర్తి స్థాయిలో శ్రీశైలం నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172 టీఎంసీల వరకు దాదాపుగా చేరినట్టుగా భావించాలి. ఇక కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక దీంతో నాగార్జున సాగర్లోకి 63,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అధికారులు. ఇక రేపు పూర్తి స్థాయి నీటి మట్టం కనుక మరింతగా చేరితే అటు శ్రీశైలం గేట్లు ఎత్తేసే అవకాశం కనబడుతోంది. 885 అడుగులకు కాను పూర్తిగా 876 అడుగులు ప్రస్తుతానికి అక్కడ నీటి మట్టం నమోదైంది. ఇక మరోవైపు 215 టీఎంసీలకు గాను 172 టీఎంసీలు సుమారుగా అక్కడ స్టోరేజ్ మనం చూస్తున్నాం. ఇక రెండు వైపులా కుడి ఎడమ వైపునటువంటి జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. ఇక రేపు గేట్లు ఎత్తేసే పరిస్థితి కనబడుతోంది. దీని నుంచి కొంత నీటి సరఫరా కారణంగా నీటి దిగువకు వెళ్తున్నటువంటి కారణంగా నాగార్జున సాగర్లోకి 63,000 క్యూసెక్ నీటిని వదలడం జరిగింది. సో మొత్తం మీద రేపు శ్రీశైలానికి గేట్లు ఎత్తే అవకాశం కనబడుతోంది. మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన శ్రీశైలం అందాలు ఎటు చూసినా కనుచూపు మేర నీరే కనబడుతోంది. ఎక్కడ చూసినా ఆ ప్రకృతి అందాలని మనకాడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన ప్రకృతి అందాలు మనం చూస్తున్నాం. నిండు కుండలాగా మారినటువంటి శ్రీశైలం జలాశయం మనకు కనబడుతోంది. సుమారుగా మీరు చూస్తున్నారు ప్రస్తుతానికి అంటే ఓవరాల్గా 275 టీఎంసీలకు గాను అక్కడ 172 టీఎంసీలు ప్రస్తుతం నమోదయ్యాయి 271 టీఎంసీలకు సంబంధించి. ఇక నీటి మట్టం విషయానికి వస్తే 885 నీటి మట్టానికి గాను ప్రస్తుతం 876 అడుగులు అక్కడ నీటి మట్టం నమోదైంది. సో పూర్తి స్థాయి సమాచారం ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, శ్రీశైలం సంబంధించి ఒక ప్రకృతి అందాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా కూడా కనుచూపు మేర మొత్తం కూడా నీళ్లు మనకు కనబడుతున్నాయి. సో శ్రీశైలం ప్రకృతి అందాలతో పాటుగా అక్కడ జరిగేటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇప్పటికే 876 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాని పూర్తి స్థాయి సామర్థ్యం చూసినట్టయితే 865 అడుగులు మాత్రమే. ఇంకా కేవలం 15 అడుగులకు సంబంధించి కేవలం 14 అడుగులకు మాత్రమే నీటి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి నీటి ప్రవాహం మన ఒకవైపు జూరాల నుంచి 2,93,933 క్యూసెక్లు వస్తుంది. మరోవైపు తుంగభద్ర నుంచి సుంకేసులకి ఇన్ఫ్లో 1,42,500 క్యూసెక్లు కొనసాగుతున్న నేపథ్యంలో సుంకేసులకు సంబంధించినటువంటి అధికారులు దిగువకు శ్రీశైల జలాశయానికి అవుట్ఫ్లోగా 1,42,018 క్యూసెక్ల నీళ్లు విడుదల చేశారు. దీంతో శ్రీశైల జలాశయానికి 4,36,433 క్యూసెక్ల నీటి ప్రవాహం పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో శ్రీశైలం అధికారులు రేపటి రోజున గేట్ ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ ఎత్తేందుకు నాగార్జున సాగర్ కు దిగువకు నీళ్లు విడుదల చేసేందుకు అధికార రంగం సిద్ధం చేస్తుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి కూడా వచ్చి అధికారికంగా పాల్గొననున్నారు. ప్రధానంగా గంగా హారతి ఇచ్చి గేట్లు ఎత్తేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. ఇప్పటికే శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాక శ్రీశైల జలాశయానికి ప్రస్తుతం 876 అడుగులుగా నమోదైనటువంటి పరిస్థితి. కేవలం 9 అడుగులు ఆ ప్రవాహం పెరగాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంది. కాబట్టి నిన్నటి రోజున చూసుకుంటే నిన్న ఉదయానికి 140 టీఎంసీల నీటి ప్రవాహం ఆల్రెడీ శ్రీశైల జలాశయానికి వచ్చిన రూపంలో ఒక్క రోజులోనే 24 గంటల్లోనే 31 టీఎంసీల నీటి నిల్వలు పెరిగినటువంటి పరిస్థితి. ఇవాళ ఇదే ఫ్లో కొనసాగినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున నీటి ప్రవాహము అంటే శ్రీశైలం జలాశయానికి మించి నీటి నిల్వ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుడి ఎడమ కాల్వ గట్లలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున కొనసాగుతున్నారు. దిగువకి 62,857 క్యూసెక్ల నీరు దిగువకి విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు జూరాల, మరోవైపు తుంగభద్ర, సుంకేసు నుంచి వచ్చేటువంటి నీటి ఫ్లో ఏదైతే ఉందో ఇదే రకంగా కొనసాగితే సాయంకాలం లోపే నిండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దిగువకి మరి ముందస్తుగానే ఇవాళ వెళ్తారా లేకపోతే రేపు అధికారికంగా లాంఛనంగా గంగా హారతి ఇచ్చి నీటి ప్రవాహాన్ని దిగువకి విడుదల చేసేటువంటి
పరిస్థితి ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ డేంజర్ జోన్ లోకి వెళ్ళనుంది ఈ రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కరు 24 గంటల్లోనే 31 టీఎంసీల నీటి ప్రవాహం పెరిగినటువంటి పరిస్థితి నిన్నటి నుంచి ఇవాళ వరకు చూసాం. ఈ రోజు రేపటి దాకా ఇక మన పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే 885 అడుగులు మాత్రమే. ఇప్పటికే 876 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 9 అడుగులు నీటి ప్రవాహం పెరిగినట్లయితే, నీటి సామర్థ్యం పెరిగినట్లయితే శ్రీశైలం డేంజర్ జోన్ లో ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రేపటి రోజున అధికారికంగా లాంఛనంగా దిగువకి నీళ్లు విడుదల చేయాలని పెట్టుకున్నారు కాబట్టి మరి అధికారులు అప్రమత్తమై ముందస్తుగా ఈ రోజు సాయంకాలం వదులుతారా, లేకపోతే అధికారికంగా మనం ఫిక్స్ చేసుకున్నటువంటి డేట్ ప్రకారం రేపటి రోజున వదులుతారా అనేది మాత్రం ఇంకా అధికారులు రాష్ట్ర మంత్రులతో విద్యుత్ ఉత్పత్తి ఏ రకంగా కొనసాగుతోంది? విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ కుడి ఎడమగట్టు కాలువల్లో జల విద్యుత్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తా ఉన్నారు. మనం చూసారు ఒక 2-3 రోజుల క్రితం వరకు కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి ఎడమగట్టు కాలువ ఎడమగట్టు కాలువలోనే ఈ విద్యుత్ ఉత్పత్తి జరిగేది. కానీ గత 2-3 రోజుల నుంచి కూడా కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దిగువకి ఇంకాస్త విద్యుత్ ఉత్పత్తి పెరిగి అంటే శ్రీశైల జలాశయానికి వచ్చేటువంటి నీటి ఫ్లో పెరిగినట్లయితే కుడి ఎడమ గట్టు కాలువలో కూడా విద్యుత్ ఉత్పత్తి యొక్క సామర్థ్యం పెంచి దిగువకి నీళ్లు విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసే రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. రేపటి రోజున గంగాహారతి ఇచ్చి మంత్రి దీన్ని గేట్లు ఎత్తేందుకు దిగువ నాగార్జున సాగర్ విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. అయితే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు జలకళను సంతరించుకున్న నేపథ్యంలో అటు సుంకేసుల ఇటు శ్రీశైలం జలాశయానికి మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్ లిమిటర్ కావచ్చు, లేకపోతే సంగమేశ్వరం బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో సంగమేశ్వరం ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఈ వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని చూసి కనువిందు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చేటువంటి పరిస్థితి. రేపటి రోజున గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమైనటువంటి నేపథ్యంలో శ్రీశైల జలాశయానికి పర్యాటకులు కూడా పోటెత్తేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు నల్లమల అందాలు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైల బ్రహ్మరంబిక దేవుని దర్శించుకునేందుకు అక్కడ ఉన్నటువంటి పర్యాటక దేవాలయాలు పవిత్రమైనటువంటి ప్రాంతాలు ఏమున్నాయి, ప్రకృతి అందాలను తిలకించేందుకు నల్లమల అడవుల్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కూడా చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అంతా తరలించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోజ్ రైట్ హుసేన్, ఇక శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 876 అడుగులు చేరింది. ఇక సుమారుగా 271 టీఎంసీలకు గాను 271 టీఎంసీలకు గాను ప్రస్తుతం 172 టీఎంసీలు అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. సో పూర్తి స్థాయి నీటి మట్టానికి తడి చేరున్న నేపథ్యంలో 215 టీఎంసీలకి సుమారుగా 172 టీఎంసీలు అక్కడ నమోదైనట్టుగా చూస్తున్నాం. సో పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 10 అడుగుల దూరంలో ఉంది శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం. అయితే రేపు గంగాహారతి తర్వాత ఈ యొక్క గేట్లు ఎత్తేసే ప్రక్రియ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.